हरिः ओं श्रीगुरुभ्यो नमः। आश्रितसत्प्रसादाभिमुखुंडुनु निद्धप्रसन्नाननयीक्षणुंडु సురుచిరనసుండు శుభ్రూయుగుండును సుకపోలతలుడును సుందరుండు హరి నీల సంశోభితాంగుండు తరుణుండు అరుణావలోకనోధాష్టాధరుండు కరుణా సముద్రుండు పురుషార్థనిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుండు లలిత శ్రీవత్సలక్షణలక్షితుండు సర్వలోకశరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశాలి అసితమేఘనిభశ్యాముడు అవ్యయుండు హారకిరీటకేయూరకంకణ ఘనభూషణాశ్రిత పోషణుండు లాలిత కాంచీకలాపశోభిత కటిమండలుండంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడజుడు కమ్రసౌరభవన మాలికాధరుండు హత విమోహుండు నవ్యపీతాంబరుండు లలిత కాంచన నూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముడు సరస మనోలోచనముత్కరుడును హృత్పద్మకర్ణికా నివసిత విస్ఫురత్ ఊరు నఖ మణిశోభిత చరణ సరోజుడు సరోజాతుడు అతుల శాంతుడు ఘనుడు దూర్వాంకురంబుల దుర్వాంకుర శ్యాము జలజంబులను చారు జలనయను తులసీదళంబుల తులసికాదాముని మల్యంబులను వినిర్మల చరిత్ర పత్రంబులను పక్షిపత్రుని కడు వన్యమూలంబులను నాదిమూలఫనుని అంచిత భుజత్వగాది నిర్మిత వివిధాంబరంబులను పీతాంబరధరు తనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత రూపములయందుగాని నిరూఢమైన సలిలములయందుగాని సుస్థలములందుగాని పూజింపవలయు అక్కమలనాభు. హరి ఓం. ఓ విదురా, నారదుడు ధ్రువుడికి చివరిగా ఆయన ఒక మాట చెప్తూ, మానవుడు తనకంటే గొప్ప అయినట్టు గుణశాలినేమో చూసి ఆనందించాలయ్యా, తనకన్నా తక్కువగా ఉండేటువంటి వాని అందేమో దయ చూపాలి, తనతో సమానమైనటువంటి వాళ్ళతో స్నేహాన్ని జరపాలి. ఇలా చేసినట్లయితే ఈ సంసారంలో వచ్చేటువంటి తాపాల నుంచి ఆ మనిషి బయటపడగలడు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పిన తర్వాత ధ్రువుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు అనేటువంటి విశేషానికి వెళ్లే ముందు 34వ శ్లోకంలో చెప్పినటువంటి దానికి ఏమిటంటే, గుణ అధికాత్, గుణములలో అధికుల్ని ముదం ఆనందాన్ని ఆనందించాలి అన్నాడు. ఇప్పుడు గుణముల్లో అధికులు అంటే ఇది లౌకికమైనటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటిదైతే మనకన్నా ఎక్కువ గుణాలు ఉన్నటువంటి వాడిని చూసి ఆనందిస్తాం, అంతకన్నా మనం ఏం చేయలేం. ఆ తర్వాత తక్కువగా ఉండేటువంటి వాడి మీద దయ చూపాలి, వాళ్ళని అసహించుకోకూడదు, సమానమైనటువంటి వాళ్ళతో స్నేహం చేసుకుంటే మంచిది. ఎందుకంటే అతిగా పోయి ఎవరో బాగా డబ్బు ఉందని వాళ్ళు ఉందని వీళ్ళు ఉందని చూసేటప్పటికి వాళ్ళు మన అసలు కేరే చేయరు కాబట్టి అప్పుడు మళ్ళీ తాపత్రయాలు కొట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ లిమిట్లో ఎంత ఉండాలో అంత ఉండాలి అనేటువంటిది లౌకికంగా దానికి అర్థం కనిపిస్తూ ఉన్నా అసలైనటువంటి విషయం ఏమిటంటే గుణములలో అంటే ఏమిటి గుణములు అంటే భగవత్ సంబంధమైనటువంటి
గుణాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి గుణాలు కలిగినటువంటి మునులని కానీ సాధువుల్ని కానీ సిద్ధుల్ని కానీ భక్తుల్ని కానీ చూసి వాళ్ళని చూసి ఆనందించి వాళ్ళ యొక్క గుణాలను మనము అనుకరించి అన్వయించుకోవడానికి ప్రయత్నించాలయ్యా అని దాని అర్థం. అదేవిధంగా ఇటువంటి గుణాలు ఎవరికీ లేకుండా సాధారణమైనటువంటి జీవితాలు గడిపేస్తూ ఉండి ఏ విధమైనటువంటి ఆ భగవత్ సంబంధమైనటువంటి స్థితి లేకుండా ఉండేటువంటి వాళ్ళని చూసి దయగలపాలి. అదే మనతో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు అంటే ఏమిటి, మనకేదో భగవత్ చింతన ఏదో ఉందనుకోండి, అటువంటి వాళ్ళతో మనం కలిసి సత్సంగం ఏర్పరచుకొని పనికిరానిటువంటి మాటలు మాట్లాడడం మానేసేసి భగవత్ సంబంధమైనటువంటి విశేషాలని ఇన్ ట్యూన్ విత్ మన ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ ఉన్నట్టయితే అప్పుడు మనకి ఈ సంసారం పెట్టేటువంటి తాపత్రయాల నుంచి బయటపడతారు అనేటువంటి విషయం కింద మనం చూసిన తర్వాత 35వ శ్లోకంలో ఓ విదురా, ధ్రువుడు నారద మహర్షితో ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్పి, సోయం శమో భగవత సుదుఃఖతాత్మానాం దర్శితః కృపయా పుంసాం దుర్దర్శోస్మద్విధైస్తుయః. అంతవరకు నారదుడు ఏం చెప్పాడు, ఇతనితో శాంతంగా ఉండాలి, తర్వాత ఏదో మీ అమ్మ ఏదో అంటే అందనుకో అన్నంత మాత్రంలో నువ్వు ఈ రాజభవనాన్ని వదిలేసి వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆ శ్రీమన్నారాయణ్ణి పట్టుకోవాలి, ఆ మార్గంలోకి వెళ్ళాలి అంటే బహుజన్మల నుంచి కూడా ఎంతమంది మహానుభావులైనటువంటి వాళ్ళు మునులు ఎంతమంది సాధన చేసినా నా విదుహు తెలుసుకోలేకపోయారు. కాబట్టి మనసును శాంతపరచుకో వెళ్ళు, తర్వాత మానవమానాలు అనేటువంటివి కర్మానుసారం వస్తూ ఉంటాయనేటువంటి మాటలు విన్నటువంటి ధ్రువుడు ఆయనతో ఈ విధంగా ఒక సమాధానం చెప్పాడు. సోయం శమో భగవత సహా అట్టి ఇంతవరకు మీరు చెప్పినటువంటి అయం శమ, ఈ శాంతంతో కూడుకున్నటువంటి మనసు ఉండాలి, శాంతంగా ఉండాలి, ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి అని దీంతో అడ్జస్ట్ అయిపోవాలి అనేటువంటి మాట చెప్పారు. భగవత, మీలాంటి భగవత్ స్వరూపులైనటువంటి వాళ్ళు చెప్పారు. ఆ చెప్పినటువంటిది ఎవరి కోసం చెప్పారంటే సుఖ దుఃఖ హత ఆత్మానం, సుఖ దుఃఖాలచే పరాజితులైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖ హత ఆత్మానం పుంసాం. స్వామి మీరు చెప్పింది ఏమిటంటే పుంసాం, మానవులకి సుఖ దుఃఖాల చేత పరాజితులైనటువంటి వాళ్ళు, సుఖం వస్తే సంతోషం, దుఃఖం వస్తే ఓడిపోవడం, ఈ విధమైనటువంటి సుఖ దుఃఖాల చేత ఓడింపబడుతూ ఉండేటువంటి పుంసాం మానవుల కోసం అని చెప్పి కృపయా చాలా దయతో మీరు చాలా విషయాలు చెప్పారు. ఏదైతే మీరు చెప్పారో అది నేను మీరు చెప్పినటువంటిది అస్మత్ వేదైహుతు, నా వంటి వారి చేత దర్శించశక్యం కాకుండా ఉంది స్వామి. మీరు చెప్పింది బాగానే ఉంది, సుఖదుఖాల చేత ఓడింపబడినటువంటి వాళ్ళ కోసం అని చెప్పారు, బాగానే ఉంది. కానీ నాలాంటి వాడికి మాత్రం దానిని నేను ఎస్సిమ్యులేట్ చేసుకోలేకపోతున్నాను, నేను దానిని భరించి దానిని మీరు చెప్పినటువంటి ఉపదేశాన్ని లోపల స్వీకరించలేకపోతున్నాను స్వామి నేను అని ధ్రువుడు చాలా నిష్కర్షగా నారదుడితో చెప్పాడయ్యా. అని ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అథాపి మే వినీతస్య క్షత్రం ఘోరము పేయుషః సురుచ్యా దుర్వచో బాణైర్నభిన్నే శ్రయతే హృది అని. స్వామి ఏమిటో చెప్పేస్తున్నాను, నాలో ఒక బలహీనత ఉంది స్వామి. అథాపి మీరు అలా చెప్పినప్పటికీ నేను ఆ శాంతంగా మనసును వెనక్కి పెట్టేసేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉన్న రాజభవనంలో ఉండాలి అనేటువంటి విషయం మీరు చెప్పినప్పటికీ, అథాపి అలా చెప్పినప్పటికీ ఘోరం క్షత్రం ఉపేయుషః, కానీ ఉగ్రమైనటువంటి చాలా ఘోరమైనటువంటి క్షత్రియ సంబంధమైనటువంటి ఆ మనసు ఉపేయుషః నాకు కలిగి ఉంది. అవమానాన్ని భరించలేనటువంటి, తర్వాత దుర్వాక్యాలని సహించలేనటువంటి ఘోరం క్షాత్రం ఉపేయుషః
అటువంటి మనసు నాకు ఉండిపోయింది స్వామి. అందువల్ల అవినీతస్య, అలా ఉండడం ఏమైపోయిందంటే సురుచ్య, అవినీతస్య, ఏ విధమైనటువంటి నీతి లేనటువంటి, అంటే వినయం లేనటువంటి సురుచ్యా, సురుచి చేత దుర్వచ బాణై, తర దుర్వాక్యాల చేత భిన్నే గాయపడినటువంటి మే హృది నశ్రయతే, నిలబట్టం లేదు స్వామి. అవినీతి, అవినీతస్య అంటే వినీతి, సునీతి కదా తల్లి పేరు. అవినీతి అంటే ఈవిడికి ఏ విధమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి నీతి లేనటువంటిది. ఆ తరువాత చిన్న పెద్ద చూడకుండా హర్ట్ అవుతారేమో అనేటువంటి ఏమాత్రము ఆ కన్సిడరేషన్స్ లేనటువంటి సురుచి చేత దుర్వచహి బాణై, ఆ చెడ్డ మాటలతో నా హృదయం గాయపడిపోయింది స్వామి. అందువల్ల ఆ గాయంతో తగులుతున్నటువంటి నా హృదయం నశ్రయతే, నిలబట్టం లేదు. నువ్వు చెప్పినటువంటి మాటల మీద నా హృదయం నిలబట్టం లేదు స్వామి అని చెప్పి తన యొక్క స్థితిని ఆ నారద మహర్షి ముందు బాలకుడైనటువంటి ఆ ధ్రువుడు వ్యక్తపరిచాడయ్యా అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఏదైనా సరే ఒకళ్ళు మామూలుగా ఎవరైనా ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, చెప్తూ ఉండేటప్పటికీ ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళలో బాధ ఉంటుంది. పిల్లలేమిటి పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళలో ఒక బాధ ఉంటుంది. ఆ బాధని వాళ్ళు క్లియర్గా బయట పెట్టుకున్నట్టయితే అప్పుడు లోపల ఉండేటువంటి బాధ అంతా కూడా బయటికి పోయి ఏం చెయ్యాలి అనేటువంటి ఆ స్థితిని లేకపోతే ఆ ఉపదేశాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో పిల్లవాడు కాబట్టి, పిల్లవాడు అమాయకంగా ఉంటాడు కాబట్టి తను చెయ్యలేనటువంటి పనిని, తన మనసు ఎంత బాధపడిందో అనేటువంటి విషయాన్ని ఆయన ధ్రువుడు చెప్పాడయ్యా అని చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడు తనలో ఉండేటువంటి కోరిక, పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువర్త్మమే బ్రూహ్యస్మత్పితృభిః పితృభిర్బ్రహ్మన్నైర్యప్యనధిష్ఠితం అన్నాడు. ఇంకా ధ్రువుడికి మంట ఎలా వచ్చింది అంటే తండ్రి తొడ మీద కూర్చోవడం అనేటువంటి దాని మీద ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన మనసు, ఆ ధ్రువుడి పిల్లవాడి యొక్క మనసు ఎంత బలవత్తరంగా పెరిగిపోయింది అంటే ఒక చోట కూర్చోవాలి అనేటువంటి ఆ కూర్చోవలసినటువంటి స్థానం ధ్రువుడు నిశ్చయం చేసేసుకున్నాడు. నిశ్చయం చేసుకుని ఏమన్నాడంటే, బ్రహ్మన్ ఓ మహాత్మా, త్రిభువన ఉత్కృష్టం, ముల్లోకాలలో కూడా త్రిభువనాల్లో కూడా చాలా శ్రేష్టమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. తర్వాత అస్మత్ పితృభిః అన్యై అపి అనధిష్ఠితం, అంతవరకు మా పూర్వులు మా మనువు గారు కానివ్వండి, ఉత్తానపాదుడు కానివ్వండి, ఇంకెవరు కానివ్వండి, మా వంశంలో కానీ అన్యైహి ఇతరుల్లో కూడా ఇంకా మిగతా లోకాల్లో ఉండేటువంటి వాళ్ళ చేత కూడా అనధిష్ఠితం, అధిష్ఠించబడినటువంటిది, ఎవరు ఎక్కలేనటువంటి, ఎవరు కూర్చోలేనటువంటి పదం, అటువంటి పదాన్ని జిగీషోహో జయించాలని మే నాకు సాధు వర్త్మ బ్రూహి, అటువంటి పదం నాకు కావాలి. అది ఏదైనా నీకు తెలిస్తే స్వామి నువ్వు చెప్పు, ఆ స్థానాన్ని నేను పొందాలి అనుకుంటున్నాను అని చెప్పి ధ్రువుడు తన మనసులో ఉండేటువంటి ఆ భావాన్ని నారదుడి దగ్గర ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. అస్మత్ పితృభిః అన్యైహపి, మా వంశంలో వాళ్ళు కానీ లేకపోతే ఇతర లోకాల్లో ఉండేటువంటి ఎవరైనా సిద్ధులు కానీ, మునులు కానీ, సాధ్యులు కానీ, భక్తులు కానీ, ఎవరైనా కానీ నువ్వు చెప్పావుగా, వీళ్ళందరినీ ఎవ్వరూ అధిష్ఠించలేనటువంటి అనధిష్ఠితం, ఎంతవరకు అధిష్ఠించినటువంటి పదం, దానిని జిగీషోహో నేను దాన్ని జయించి దాని మీద కూర్చోవాలనుకుంటున్నాను. అటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పు స్వామి అన్నాడయ్యా విదురా అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడు అంటే, నూనం భవాన్ భగవతో యో అంగజ పరమేష్ఠినః వితుదన్నటతే వీణాం హితార్థం జగతోర్కవతే.
నూనం భవాన్ భగవతో యోంగజః పరమేష్ఠినః వితుదన్నటతే వీణాం హితార్థం జగతోర్కవత్. భవాన్ స్వామి నీవు వీణను వితుదన్ వాయిస్తూ జగతః ఈ లోకాలన్నిటి యొక్క హితార్థం అందరికీ హితం కోసమని చెప్పి అర్కవతు సూర్యుళ్లాగా అటతే సంచరిస్తూ ఉన్నవయ్యా. తర్వాత భగవతః పరమేష్ఠి అంగజః పరమేష్ఠి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క అంగజః శరీరంలో నుంచి పుట్టినటువంటి వాడివి నువ్వు. సమస్త లోకాల్లోనూ కూడా మహతి అనేటువంటి వీణను వాయిస్తూ తిరుగుతూ ఉంటావు. తర్వాత ఆ విధంగా సాక్షాత్తు బ్రహ్మదేవుడైనటువంటి కుమారుడు నువ్వు. ఆ సంగతి మాత్రం ఇప్పుడు నిన్ను చూస్తే నాకు తెలిసింది అన్నట్టుగా ధ్రువుడు నారదుడితో అన్నాడయ్యా విదురా అన్నాడు. ఏమండి, అంతకుముందు ధ్రువుడు నారదుడిని కానీ చూశాడా? చూడలేదుగా. మరి చూడనప్పుడు నారదుడు అన్న సంగతి ఎలా తెలిసింది అంటే తెలియడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే తల్లి నారదుడు ఇలా ఉంటాడు, విష్ణుమూర్తి ఇలా ఉంటాడు అని చెప్పి చిన్నపిల్లాడు కాబట్టి వాడు పడుకోబెట్టినప్పుడు అప్పుడు కూడా ఏదో కథలు చెప్పమన్నప్పుడు చెప్పుంటే అది ధ్రువుడు రికగ్నైజ్ చేశాడు అని మనం అనుకోవచ్చు. ఇక రెండో విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనం జరుగుతుందో, ఎప్పుడైతే మహానుభావుల యొక్క దర్శనం జరుగుతుందో వాళ్ళ యొక్క చూపుల చేత కానీ వాళ్ళ యొక్క మాటల చేత కానీ వాడు చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే వాళ్ళ మనసులకి విస్తారం కలిగి దేర్ మైండ్స్ వైడ్ ఓపెన్ అయి ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని చాలా లీలగా గమనించగలిగినటువంటి ఒక తెలివి కలుగుతూ ఉంటుంది. అందుకనే సత్పురుష దర్శనము అంటారు. సత్పురుషుల యొక్క మాటలు వినాలి అని చెప్పడానికి కారణం ఏమిటంటే మామూలుగా అంటే యువర్ బ్రెయిన్ ఎన్లార్జెస్ అంటే అది రోగం కాదు, బ్రెయిన్ విశాలం చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పిన తరువాత ఓ విదురా అని మైత్రేయుడు విదురుతో ఈ విధంగా 39వ శ్లోకంలో మైత్రేయ ఉవాచ ఇత్యుదాహృతం ఆకర్ణ్య భగవాన్ నారదస్తదా ప్రీతః ప్రత్యాహ తంబాలం సద్వాక్యం అనుకంపయా. ఓ విదురా, పిల్లవాడు ఇలా మాట్లాడాడు కదా, ఇలా మాట్లాడిన తరువాత ఇత్యుదాహృత్య ఈ విధంగా ఆ ధ్రువుడు చెప్పినటువంటి మాటను ఆకర్ణ్య విని భగవాన్ నారద తదా ప్రీతః అప్పుడు భగవంతుడైనటువంటి నారదుడు తదా అప్పుడు ప్రీతః చాలా సంతోషించాడయ్యా. సంతోషించి అనుకంపయాతం చాలా జాలితో అయ్యో పాపం పిల్లవాడు ఆ తల్లి అన్నటువంటి మాటల చేత హృదయం గట్టిగా బాగా గాయపడింది పాపం పిల్లవాడికి అని వెంటనే ఆ పిల్లవాడి మీద జాలి కలిగి దయతో ఎంతో ఆ జాలి భావంతో ధ్రువుణ్ణి ఉద్దేశించి సత్ వాక్యం సత్ మంచి మాటను ప్రతి బదులు చెప్పాడు అన్నాడు. ఇక్కడ సద్వాక్యం అనుకంపయ అన్నాడు. సద్వాక్యం సత్ అంటే ఉండుట అని అర్థం. ఏమిటి ఉంది అంటే ఏమిటి? ఉన్నది ఒకటే, అది పరమాత్మ. సత్ అంటే ఉండుట. సత్వాక్యం ఏదైతే ఉందో, ఏదైతే సత్యమో, ఏదైతే నిత్యమో, ఏదైతే బ్రహ్మమో అటువంటి మాటను సద్వాక్యము అంటారు, సత్వాక్యము అంటారు. ఇక్కడ మామూలుగా మంచి మాట అనేటువంటిది. ఎందుకంటే మన పిల్లాడిని చూసి సంతోషించి పిల్లవాడికి అర్థమయ్యేటటువంటి విధంగా పిల్లవాడు ఆచరించేటువంటి విధంగా చెప్పేటువంటి మంచి మాటని కూడా మనం సద్వాక్యాలు అంటాం. కానీ ఇక్కడ సద్వాక్యం ఎందుకంటే నారదుడు లాంటి వాడు మామూలు మాటలు చెప్పడు. ఎందుకంటే నిరంతరము కూడా సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ధ్యానంతో కీర్తనతో వీణ వాయిస్తూ ఉండేటువంటి వాడు సద్వాక్యాలు మాత్రమే చెప్తూ ఉంటాడు. కాబట్టి అది కూడా ఎలా చెప్పాడంటే అనుకంపయ,
పిల్లవాడి మీద జాలి కలిగి అయ్యో పాపం నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఆ గాయాన్ని మాంచుకోలేకపోతూ ఉన్నాడు అని అంటూ అందరికన్నా ఉన్నతమైనటువంటి స్థితి కావాలి అని కోరుకున్నాడు. కానీ ఆ స్థితి పిల్లవాడు మనసులో ఏముంది అంటే ఏదో ఏదో పెద్ద 36వ అంతస్తులో ఎక్కడో పైన కూర్చోవాలి అనుకున్నట్టు భావంతో ఉన్నాడు. కానీ ఆ పరమోన్నతమైనటువంటి స్థానం విష్ణుపాదార విందం అనేటువంటి భావం పాపం పిల్లవాడికి ఇంకా కలగలేదు అనుకుని సద్వాక్యం మంచి వాక్యాన్ని ఆయన చెప్పాడయ్యా అని చెప్తూ అప్పుడు నారదుడు ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ నారద ఉవాచ జనన్యాభిహిత పంథాసవై నిశ్రేయసస్యతే భగవాన్ వాసుదేవస్తం భజ తత్ప్రవణాత్మనా. నారదుడు పిల్లవాడిని దగ్గర తీసుకుని ఈ విధంగా అన్నాడయ్యా, తే ఓ పిల్లవాడ, తే నీ జనన్య తల్లి చేత అభిహిత తల్లి చెప్పింది కదా ఒక మాట, సహా ఆ ఉపదేశం తే నీకు నిశ్చయంగా నిశ్చయంగా నిశ్రేయస అభీష్ట సిద్ధికి పందాహ మార్గం నీ తల్లి చెప్పిందిగా. అధోక్షజుడి పాదపద్మాలను ఆరాధ్య అని చెప్పిందిగా, ఆ తల్లి చెప్పింది, ఈ తల్లి కూడా చెప్పింది. కానీ ఆ తల్లి చెప్పినప్పుడు నా కడుపులో పుట్టాలి అంటే నువ్వు ఆయన్ని ధ్యానించాలి అంది. కానీ ఈ తల్లి ఏం చెప్పింది అంటే సమస్తమైనటువంటి సుఖదుఖాల నుంచి బయటపడి నిర్లేపంగా నిర్మలంగా నిష్క్రోధంగా శ్రేయస్సు యొక్క స్థితిని పొందడానికి శ్రీహరి యొక్క ధ్యానం చేయాలని చెప్పి సునీతి చెప్పింది. నా కడుపులో పుట్టాలి, ఈ సంపదలు అనుభవించాలి, ఇలాగ నీకు ఈ రకరకాలైనటువంటి పొజిషన్లు కావాలి అన్నట్టుగా సురుచి చెప్పింది. ఎందుకంటే రుచులతో కూడుకున్న వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి సునీతి ఏం చెప్తుంది అంటే ఈ మానవ జన్మలో కానీ ఎన్ని జన్మల్లో కానీ పడేటువంటి సుఖదుఖాలకు అతీతంగా ఉండాలి అంటే అధోక్షజ పాదపద్మ ఆరాధ్యం చేయాలి అనేటువంటిది ఉపదేశం చెప్పింది. ఆ తల్లిని దృష్టిలో పెట్టుకునే నారద మహర్షి తే జనన్య అభిహిత సా నీ తల్లి చెప్పినటువంటి ఆ ఉపదేశాన్ని అది రే పిల్లాడా నిశ్రేయస అది కరెక్ట్, నీ అభీష్ట సిద్ధికి నువ్వేదో అభీష్టం కోరుకున్నావు చూసావా దానికి పంథాహ మార్గం, అదే నీకు మార్గం, నీ తల్లి చెప్పిందే మార్గం. భగవాన్ వాసుదేవ అందువల్ల నువ్వేం చేయాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను భగవంతుడైనటువంటి వాసుదేవుడే మార్గం నీకు. తం ఆయనని ఆ వాసుదేవుణ్ణి తత్ప్రవణ ఆత్మన తత్ ఆయన యొక్క పాద పద్మాల మీద ప్రవణ ఆత్మన ఏకాగ్రచిత్తం చేయి. ఇంకా నీ మనసు ఇంకా నీ తల్లి మాటలు కానీ ఈ తల్లి మాటలు కానీ నా మాటలు కానీ ఇంకొకళ్ళ మాటలు కానీ ఏమీ పట్టించుకోకుండా ఏకాగ్రమైనటువంటి మనస్సు చేత శ్రద్ధ చేత భజ సేవించు అని చెప్పి వాసుదేవుణ్ణి నువ్వు సేవించు అని చెప్పాడండి. ఇక్కడ భాగవతంలో మనకి 2 రకాలైనటువంటి మంత్రోపదేశాలు భాగవతం చేస్తుంది. 1, 2 కూడా నారద మహర్షి చేస్తాడు. ఒకటేమో ధ్రువుడికి చేసినటువంటి ద్వాదశాక్షరి మంత్రమైనటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని భగవాన్ వాసుదేవస్తం భజ, భగవంతుడైనటువంటి వాసుదేవుణ్ణి భజ సేవించు అని ఏకాగ్రచిత్తంతో సేవించు అని చెప్పినటువంటి విశేషంతో ఆయన ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విషయాలని మళ్ళీ మనం ఆయన చెప్పినటువంటి విశేషాలని మళ్ళీ మనం జాగ్రత్తగా చూద్దాం. ఏం చెప్పాడు నారద మహర్షి ఓ విదురా అంటే ధర్మార్థ కామ మోక్షాఖ్యాం ఇచ్ఛే శ్రేయ ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర కారణం పదసేవనం.
ఓ పిల్లాడా, ఓ ధ్రువ, యహ ఎవడైతే ఆత్మనః తనకు సంబంధించినటువంటి ధర్మ అర్థ కామ మోక్ష ఆఖ్యం, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థాలు ఉంటాయి అబ్బాయి. వాటిల్ని శ్రేయ తనకి కళ్యాణం, ఎవరైతే తనకి శుభాలు కలగాలి, కళ్యాణం కలగాలి అని ఇచ్చేత కోరుకుంటూ ఉంటారో, అలా కోరుకునేటువంటి వాళ్ళు ఆ విషయాలలో అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధాలలోనూ, తర్వాత శ్రేయ తనకు కళ్యాణం, తనకి మంచి జరగాలి అని కోరుకునేటువంటి వాళ్ళ యొక్క తత్ర ఆ విషయంలో హరేః పాదసేవనం ఏకం ఏవ కారణం. ఇవి కావాలి అంటే హరేః శ్రీహరి యొక్క పాదసేవనం, పాదాలను సేవించడం మాత్రమే, ఏకం ఆ ఒక్కటే, ఏకం ఏవ కారణం అదొక్కటే ఉపాయం రా అబ్బాయి. నీకు కళ్యాణం అంటే నువ్వు ఎంతో పెద్ద ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలనుకున్నా, నువ్వు కళ్యాణం కావాలనుకున్నా, నువ్వు ఈ సుఖదుఖాల నుంచి బంధ విముక్తం చెందాలనుకున్నా, నువ్వు శాంతంగా ఉండాలనుకున్నా, నీ కోరికలు ఏమైనా సరే హరేః పాదసేవనం ఏకం ఏవ కారణం అన్నాడు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.